ఈరోజు మనం సికింద్రాబాద్లోని పెరడ్ గ్రౌండ్లో ఉన్నామండి. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో ఉన్నాం మనము. ఇక్కడ భారీగా ఏర్పాట్లు కూడా చేశారండి. ఇక్కడ చిన్న పెద్ద అంటే తారతమ్యం ఏం లేకుండా చాలా ఎంజాయ్ చేయడానికి అందరూ వచ్చారండి. ఇంకొకటి 3 ఏళ్ల తర్వాత విరామం తర్వాత మళ్ళీ ఈ పండుగ వాతావరణం ఇక్కడ నెలకొందండి. చూస్తున్నారు కదా చాలా చక్కగా అందరూ ఎంత బాగా కైట్స్ ఎగరేస్తున్నారో, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. పండుగ వాతావరణం 3 రోజుల పండుగ వాతావరణం అంటే ఈ రోజు నుండి 3 రోజుల వరకు ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేశారు. బాగా అంటే కలర్ఫుల్గా అంటే గ్రీన్, ఎల్లో, బ్లూ అండ్ పింక్ అంటే అన్నీ అంటే ఎలిఫెంట్ అన్నీ కూడా చాలా చక్కగా ఎగరేస్తున్నారు. పండుగ అంటే ఏంటని సంక్రాంతి పండుగ మొత్తం ఇక్కడే కనిపిస్తుందండి మనకి. ఈ 3 రోజుల పాటు పండుగలో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా అరేంజ్మెంట్ జరుగుతున్నాయి. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కొలంబియా, స్కాట్లాండ్ అండ్ థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్, దక్షిణాఫ్రికా అండ్ నెదర్లాండ్ వంటి 16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ గాలిపటాల ఆటగాళ్లు, 60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో పాల్గొని వివిధ డిజైన్లతో కూడిన పతంగులు ఎగరవేస్తున్నారండి. చూడొచ్చు ఇక్కడ కూడా మీకు మన ఎదురుగానే మన కళ్ళ ముందు ఇలా కళ్ళ కట్టినట్టు కూడా కనిపిస్తున్నాయి అసలు ఎంత బాగా. ఇక స్వీట్ ఫెస్టివల్కి భాగంగా జాతీయ అంతర్జాతీయ స్వీట్లను అందుబాటులో ఉంచుతున్నారు. హస్తకళలు, చేనేత వస్త్రాలు స్టాళ్లలో ఉంటున్నాయండి. సందర్శకులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా GHMC, పోలీస్, ఇతర శాఖల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కైట్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ కు అందరూ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఇక్కడ గతంలో నిర్వహించినప్పుడు విజిటర్స్ నుండి మంచి స్పందన రావడంతో పాటు ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ కూడా వచ్చారండి. డిజిటల్ పతంగ్, డ్రోన్ పతంగ్, డ్రాగన్ పతంగ్, జైంట్ పతంగ్ ఇలా స్పెషల్ కైట్స్ ఈ ఫెస్టివల్లో ఎగురుతున్నాయండి. చూడండి ఇక్కడ సాయంత్రం వేదికపై కల్చర్ ఈవెంట్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు నగరంలో ఎక్కడ జరిగిన ఈవెంట్ కావడంతో నగరవాసుల నుండి మంచి స్పందన కూడా వస్తుంది. ఈ 3 రోజులు జరిగే పండుగ సంక్రాంతి పండుగ వాతావరణం చాలా చక్కగా జరుగుతుందండి. అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా టైమింగ్తో కూడా సంబంధం, ఎంత టైం అవుతుందో కూడా ఇక్కడ అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు ఫుడ్ కానీ, ఇటు స్వీట్స్ కానీ, ఇటు కైట్స్ని కానీ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఎంజాయ్ చేస్తున్నా. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వస్తావా? ప్రతి ఇయర్. కానీ నా పేరెంట్స్ వస్తారా? ఫుల్ ఎంజాయ్ చేస్తారా? ఎవరు మీ బ్రదరా? నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు? నేను కూడా మంచిగానే ఎంజాయ్ చేస్తాను. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తాను. ఓకే, కైట్ ఎగరేయడం వచ్చా నీకు? వచ్చాను. ఓకే, ఫుల్ ఎంజాయ్ అన్నమాట. హాయ్ చేస్తావా? కైట్ ఎగరేస్తావా? రాదు కానీ ఎంజాయ్ చేస్తాను. రాదు కానీ ఎంజాయ్ చేస్తావు. ఎక్కడి నుంచి? మీ పేరెంట్స్తో వచ్చావా? ఎలా వచ్చావు? స్కూల్ పేరెంట్స్ తోడేనా? ఎవ్రీ ఇయర్ వచ్చి ఎంజాయ్ చేస్తావా? ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం వచ్చావు, బాగా ఎంజాయ్ చేస్తావు అనమాట. ఏమేమి ఎంజాయ్ చేసావు? షాప్స్, కైట్స్ అన్ని. స్వీట్స్ తిన్నావా మరి? స్వీట్ ఫెస్టివల్ పెట్టారు కదా, స్వీట్స్ తినలేదా మరి? తినలే. మీ డాడీ మమ్మీ వాళ్ళని స్వీట్స్ కొని మనం అడగాలి కదా. కైట్స్తో పాటు స్వీట్స్ కూడా తింటూ ఎంజాయ్ చేయాలి కదా మరి. స్మోక్ బిస్కెట్స్ తిన్నా. స్మోక్ బిస్కెట్స్ తిన్నావా? వావ్, సూపర్, చాలా బాగుంది. చాలా క్యూట్ గా రెడీ వచ్చావు. కైట్ నీ కైట్స్ ఎక్కడ? కైట్స్ ఎగరేయట్లేదు. ఎగరేయట్లేదా? ఓన్లీ వ్యూ చూసి ఎంజాయ్ చేస్తావు అనమాట. ఓకే, నువ్వు బాగా ఎంజాయ్ చేసావా? కైట్లతో తినలేదు. తినలేదా? కైట్స్ ఎగరేసావా మరి? ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తున్నాను ఇప్పుడు. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తావా? నీకు ఇంత చిన్నగా ఉన్నావు, కైట్ ఎగరేయడం వచ్చా నీకు? వచ్చు. పెద్దగా పైకి హైట్ ఎగురుతుందా? ఎవ్రీ ఇయర్ వస్తావా? ఈ ఇయర్ వచ్చావా? ఈ ఇయరే వచ్చాను. ఈ ఇయర్ వచ్చారా? ఓకే ఓకే, ఫుల్ ఎంజాయ్ అనమాట. నువ్వు ఎగరేస్తున్నావు కైట్? ఎగరేయాలి. ఎలా ఎంజాయ్ చేసావు? మంచిగా చేసిన. మంచిగా ఎంజాయ్ చేసావా? ఓకే, గుడ్, బాగా చేసావు. Yeah, there's a lot. There's a big kite festival and sweet festival and lots of food. Okay, yeah, I know. No, not yet. I have to stay. Okay, kites ఎగరేస్తావా మరి? Yeah. Okay, parents తో వచ్చావా? Yeah. Friends తో వచ్చావా? I came with my parents and my cousins. Okay. Yeah. నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? ఐస్ క్రీమ్ తిన్నావా నువ్వు? తిన్నా. యా, నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావు కానీ నీ మూతి కడుక్కోలేదు. సో క్యూట్. ఎలా ఎంజాయ్ చేస్తావు? చాలా బాగా కైట్స్ ఎగరేసి ఎంజాయ్ చేసావా? కైట్ ఎగరేసి ఎంజాయ్ చేసాను. ఎంజాయ్ చేసావా?
ఓకే ఎలా ఉంది ఇదంతా చూస్తుంటే బాగుంది చాలా బాగుంది. చాలా బాగుందా ఫుల్ ఎంజాయ్ నువ్వు ఓకే ఎవ్రీ ఇయర్ వస్తావా మరి వస్తావా यस मैम, यहाँ पे जो अभी मेरे को देखने में सुहाना मौसम जैसे लग रहा है, बिल्कुल ब्यूटीफुल शो एट पैराडाइज ग्राउंड, वेरी नाइस। ये अपना मकर संक्रांति ऑल एवरीथिंग, हैप्पी न्यू ईयर, हैप्पी मकर संक्रांति, सबको शुभकामनाएं मेरी तरफ से। यहाँ पे बहुत मस्ती आ रहा है, यहाँ पे काइट पतंग फ्लाई ओवर दिस, बहुत हर तरह के अपने यहाँ पे पतंग की फरमाइश की जा रही है और इंटरनेशनल पतंग जो यहाँ पे ग्राउंड में उड़ाया जा रहा है, बहुत अच्छा लग रहा है यहाँ पे, इसलिए थैंक यू वेरी मच। హాయ్ హైదరాబాద్ ఓకే ఎవ్రీ ఇయర్ వస్తావా ఎలా ఉంది చాలా బాగుంది అందరికీ హ్యాపీ సంక్రాంతి నీకు కూడా హ్యాపీ సంక్రాంతి ఎలా ఉంది నీకు చాలా బాగుంది నేను ఫస్ట్ టైం వచ్చా ఇక్కడికి ఎవ్రీ ఇయర్ మా ఊరికి వెళ్తుండే ఓకే ఎలా ఉంది కైట్ ఎగరేసావా తెచ్చుకున్నా కైట్ కూడా తెచ్చుకున్నావా ఓకే ఓకే కైట్తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా పెట్టారు కదా మరి స్వీట్ టేస్ట్ చేసావా మరి చేయలేదు ఇందాకే వచ్చాము తెలుసు హాయ్ అండి, మేము లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. అప్పుడు బాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ దాని తర్వాత కరోనా వల్ల పెట్టలేదు, మళ్ళీ ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు వచ్చాము కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. 4 ఇయర్స్ బ్యాక్ కన్నా ఈసారి మంచి అరేంజ్మెంట్స్ బాగున్నాయి, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు. స్వీట్స్ అంటే ఆల్రెడీ రాగానే ఎంట్రన్స్లోనే మాకు తెలిసిన వాళ్ళ స్టాల్ ఉంటే ఐస్ క్రీమ్ తినేసాము. ఇప్పుడే వచ్చాము అనమాట. మేము స్వీట్ ఫెస్టివల్ కూడా పెట్టారు కదా పెట్టారు, జస్ట్ అట్లా విజిట్ చేసాము, తర్వాత తీసుకుందాం అనేసి. కానీ అన్నీ బాగున్నాయి, డిఫరెంట్ అన్ని స్టేట్స్లో నుంచి తీసుకొచ్చి పెట్టారు, బాగున్నాయండి. మమ్మీ అన్ని ఇప్పిస్తున్నారా నీకు ఏమి ఇప్పియట్లేరా ఇప్పిస్తున్నారా ఓకే ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ఫుల్ ఇయర్ అంతా బాగుంది కదా ఓకే కైట్ ఎగరేస్తావా మరి ఈ ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక చాలా పేరు మోసిన సిటీగా పేరు పొందింది ప్రపంచంలోనే. ఈ హైదరాబాద్లో అన్ని మతాల వారు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఈ పతంగుల పండుగకి పెరేడ్ గ్राउंडला। ఈ हैदराबाद की गोलकोंडा चारमीनार हैदराबाद का शान है और इस हैदराबाद के लिए ये हैदराबाद को देखने के लिए पूरा वर्ल्ड से आते इधर और ये 25 देश से इधर आके हमारा पतंग उड़ा रहे अभी ये पैरेड ग्राउंड में। और ये हिंदू मुस्लिम क्रिश्चियन ये कुछ भी नहीं है, सब जने आके एंजॉय कर रहे हैं इधर। ये पैरेड ग्राउंड हैदराबाद का शान है। నా పేరు శంకర్ సింగ్, నేను దుల్పేట నుంచి వచ్చిన. నా దుల్పేట ఇది మొత్తం కళాకార పతంగ్. నా దుల్పేట ఇక్కడ మొత్తం ఇండియా నుంచి కాదు, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, ప్యారిస్ మొత్తం జనాలు వచ్చింది వరల్డ్ నుంచి. ఇక్కడ చాలా హ్యాపీ. దీనిలో హిందూ ముస్లిం గంగా జమున తహజీబ్ నుంచి మొత్తం సిక్ వాళ్ళ సమాజ్, బ్రాహ్మణ్ సమాజ్, హిందూ సమాజ్, లో సమాజ్ మొత్తం పార్టిసిపేట్ చేస్తే చాలా హ్యాపీ కనిపించింది నాకు. ఇంత హ్యాపీ అంటే ఇది మా తెలంగాణ ఫస్ట్ ప్రోగ్రాం నాకు మంచి కనిపించింది. ఇది మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఇది ప్రోగ్రాం పెట్టింది, నాకు చాలా హ్యాపీ ఉంది. నాకు హ్యాపీ శుభాకాంక్షలు. Happy Sankranti to all of you. You can see the atmosphere over here in parade ground. It's so happy. People are so excited to flying off their kites, and especially you have happy faces all around here, forgetting over their sorrows and just enjoying their joys. आप देख सकते हैं यहाँ पे बहुत अच्छा माहौल है. मैं वैसे पहली बार आया हूँ यहाँ पे, मुझे बहुत अच्छा लग रहा है यहाँ पे आके. और मैंने लाइफ में ऐसा कभी देखा नहीं. मैं गुजरात में भी था, लेकिन शायद गुजरात से भी बेहतर आप यहाँ पे हैदराबाद में देख पाएंगे. गंगा जमुना तहजीब की जो बात करते बहुत अच्छा लग रहा है मुझको यहाँ पे देखे. हिंदू मुस्लिम सिख ईसाई सभी मिलकर यहाँ पर बहुत अच्छी तरीके से यहाँ पर इंजॉय कर रहे हैं पतंग फेस्टिवल को, खाना पीना. और यहाँ पे पुलिस की भी अच्छी व्यवस्था हो रखी है यहाँ पे. मैं सभी को मकर संक्रांति की हार्दिक शुभकामनाएं देना चाहता हूँ और धन्यवाद. ఫస్ట్ టైం ఇది మా ప్రోగ్రామ్ మేము చూసేది. చాలా చాలా సంతోషంగా, చాలా హ్యాపీ. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్రోగ్రామ్ మా కోసం ఆర్గనైజ్ చేశారు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్ తెలంగాణ, మా కోసం మరి మేము జేఎన్టీ నుంచి వచ్చాము. ఈ ఫెస్టివల్ కైట్ ఫెస్టివల్ చాలా బాగుంది. స్వీట్ కూడా లోపల స్వీట్స్ ఫెస్టివల్ కూడా చాలా బాగుంది. అసలు వెరీ అసలు పిల్లలు అంటే ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. అసలు మా కోసం ఇంత మీరు చేసినందుకు చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. చాలా బాగుంది, మంచిగా ఉంది. చాలా అరేంజ్మెంట్ బాగా చేసినారు.
స్వీట్స్ అన్నీ బాగున్నాయి. చాలా మంచిగా చేసింది తెలంగాణ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా చేసింది, చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి, చాలా బాగా ఏర్పాటు చేసింది గవర్నమెంట్. స్వీట్ స్టాల్స్ అన్నీ బాగున్నాయి. పిల్లలతో వచ్చాము, బాగా ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ టైం వచ్చాము ఇప్పుడే. బాగుంది అరేంజ్మెంట్స్ అన్నీ. మనమైతే స్వీట్ ఫెస్టివల్ దగ్గరికి వచ్చేసామండి. రకరకాల స్వీట్స్తో నోరూరించే ఇవన్నీ అసలు నాకే చూస్తుంటే తినాలనిపిస్తుంది, కానీ ఇక్కడ తినలేం కదా షూట్లో కాబట్టి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో నివాసం ఉంటూ ఇక్కడ ఆడవాళ్ళకు మాత్రమే అండి ఇది పరిమితం. అంటే వాళ్ళకు ఆ రాష్ట్రంలో ఏదైతే ఫేమస్ అని స్వీట్ ఉంటుందో వాళ్ళు హోమ్మేడ్ ఇంట్లో చేసుకొచ్చి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఇది ఆడవాళ్ళు మాత్రమే ఇక్కడ మొత్తం నాకు అంటే ఇంట్లో వాళ్ళు మాత్రమే నాకు కనిపిస్తున్నారు ఇక్కడ. కానీ చాలా రకాలుగా చాలా స్వీట్స్ పెట్టారండి. ఎందుకంటే కొన్ని ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వచ్చి మరి ప్రతి ఒక్క రకం స్వీట్స్ ఇక్కడ చూడొచ్చు మీరు కూడా. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి స్వీట్ అండ్ ఫెస్టివల్ని చాలా చాలా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఉన్న స్వీట్స్ మొత్తం మీరు ఇంటికి తీసుకెళ్ళండి, తినొచ్చు కూడా. ఇక్కడ స్వీట్ అండ్ ఫెస్టివల్ ఎలా జరుగుతుందో చాలా బాగా జరుగుతుంది. 3 రోజుల కార్యక్రమం ఇది. గృహిణులకు మాత్రమే ఇది అవకాశము. వంటకాలు ఇంట్లో చేసుకొని తెచ్చి పెట్టుకుని ఇక్కడ సేల్ చేసుకోవచ్చు. అంటే 3 days ఉన్నాయి. వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. ఇక్కడ స్వీట్ లవర్స్ని అడిగి తెలుసుకుందాం స్వీట్ ఫెస్టివల్ ఎలా ఉందో. ఎలా ఉందండి స్వీట్ ఫెస్టివల్? చాలా బాగుందండి. మేము తిన్నాము. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఇంట్లో కాకుండా మామూలుగా కాకుండా చాలా అన్ని డిఫరెంట్ వేరే వేరే స్టేట్స్ నుంచి ఉన్నాయి కదా, చాలా డిఫరెంట్గా అనిపించాయి. బాగున్నాయి, టేస్టీ ఉన్నాయి. ఎలా ఉంది నీకు స్వీట్ కొనిచ్చింది మమ్మీ? బాగుంది, కొనిచ్చింది. నువ్వు ఏ స్వీట్ తిన్నావు? నేను గులాబ్ జామ్ తిన్నావా? ఇంట్లో కూడా చేసుకుంటాం కదా గులాబ్ జామ్. నాకు ఫేవరెట్. నేనైతే హోమ్ మేడ్ చాక్లెట్స్ టెస్ట్ చేశాను, చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే మేము రసగుల్లా కూడా టెస్ట్ చేసామన్నమాట. డ్రై ఫ్రూట్స్ రసగుల్లా అంటే చాలా షుగర్ కూడా చాలా లో ఉంది. డ్రై ఫ్రూట్స్ అనేది హోమ్ మేడ్ కదా, సో ఇంకా హెల్తీగా కూడా ఉంది. సో చాలా బాగుంది యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ చూసుకుంటే ఇక స్వీట్ ఫెస్టివల్ భాగంగా జాతీయ అంతర్జాతీయ స్వీట్లను స్టాళ్లలో అందుబాటులో ఉంచుతున్నారు. ఇక్కడ చాలా రకాల స్వీట్లు కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు అంటే ఒక్కొక్క స్వీట్ ఒక దగ్గర ఒకరు ఆపోజిట్లో కూడా సేమ్ స్వీట్ పెట్టినా కూడా అక్కడ ఒకటొక రుచి ఉంటుంది, ఇక్కడ ఒక రుచి ఉంటుందండి. చాలా బాగున్నాయి ఇక్కడ స్వీట్స్ అన్నీ. అందరూ కూడా అసలు స్వీట్లో మునిగి తేలిపోయారు అనమాట. ఇక్కడ ఎవరితోటైనా మాట్లాడదామంటే కూడా చాలా బిజీ అయిపోయారు. అసలు ఫెస్టివల్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు కూడా చాలా చాలా నచ్చేసింది. ఇక్కడ అసలు స్వీట్ ఫెస్టివల్ 3 days ఉండడం అంటే చాలా ఆనందంగా ఉంది. అయినా ఇంకొకటి ఈ ఇయరే పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం స్వీట్లు మనం తినని స్వీట్లు కూడా తిందాము అని అక్కడికి వెళ్ళి అక్కడ టేస్ట్ చేసి మరి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ స్వీట్ని. ఇది ఇక్కడ వాతావరణం చూస్తున్నారు కదా, పండగ వాతావరణం. అయితే ఇక్కడ అసలు ఒకరొకరు అసలు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కైట్ల దగ్గర అక్కడ వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పేరెంట్స్ తోటి పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కైట్స్ దగ్గర అయితే ఏంటి, ఇక్కడ ఫుడ్ స్టాల్ దగ్గర అయితే ఏంటి, ఇక్కడ స్వీట్ అండ్ ఫెస్టివల్ దగ్గరికి వస్తే కూడా చాలా చాలా బిజీగా ఉన్నారు. అసలు అందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ విషయం అయితే, స్వీట్ విషయం అయితే, కైట్స్ అయినా పర్వాలేదు. ఓకే, ప్రతిదీ అండి 3 రోజుల పండుగ. మీరు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను పెరెడ్ గ్రౌండ్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. కెమెరామ్యాన్ రఘుతో మీ సంతోషి, రాజ్ న్యూస్, హైదరాబాద్.